హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను నోటికి రుచిగా ఉండే 1 కప్పు రాగి పిండి 2 ఉల్లిపాయలతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు, నైట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చండి. చాలా ఈజీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోని 1 కప్పుతో రాగి పిండి తీసుకోవాలి. ఈ రాగి పిండి నేను బయట మార్కెట్లో ప్యాకెట్లో దొరుకుతుంది చూసారా, ఆ రాగి పిండి యూజ్ చేశాను. అలాగే ఒక 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ అంతా పిండిలో బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాతే కొంచెం నీళ్ళు పోసుకొని చపాతీకి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. కొంచెం మెత్తగా తడుపుకోవాలన్నమాట. మీకు నేను పిండి తడిపిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా ఉండాలన్నమాట, మెత్తగా. మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుందాం. ఈ 10 నిమిషాల్లో మనం 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా విడివిడిగా చేసేసుకోవాలన్నమాట. ఇందులోనే మీరు ఒక 1 టీ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ మీరు జీలకర్ర పౌడరు, అలాగే గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మంచి రుచి వస్తుందండి. అలాగే ఉప్పు ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారంగా. లాస్ట్లో మీరు ఒక 2 టీ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసిన వల్ల ఉల్లిపాయల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదండి, ఈ బొంబాయి రవ్వ దాన్ని డ్రై చేస్తుంది అనమాట. అందుకే బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే పిడికిడు కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలంతా ఉల్లిపాయలకి బాగా పట్టినట్టు చక్కగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూనే కలుపుకోవాలన్నమాట. అంటే ఇదంతా బాగా కలాలి. అలాగే ఈ ఉల్లిపాయల నుంచి వాటర్ కూడా రిలీజ్ అవ్వాలి. అప్పుడే ఈ బొంబాయి రవ్వ ఈ వాటర్ని అంతా పీరుస్తుంది అనమాట. అందుకే కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా అనమాట. అలాగే 10 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని పెద్ద ముద్దలు తీసుకోవాలండి. మనం చపాతీకి చేసినట్టు కాకుండా కొంచెం పెద్దగా తీసుకోవాలన్నమాట. క్రాక్స్ ఏవి లేకుండా చూసుకొని ఉండల్లాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను ఇక్కడ రెడీగా పెట్టుకున్నానండి. దానిపైన మూత పెట్టేసుకోండి. గాలి పాస్ అయిందనుకోండి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు రొట్టెల పెట్టి తీసుకొని అందులోని కొంచెం పొడిపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోటీలాగా చేసుకోవాలి. మరీ సన్నంగా కాదండి, కొంచెం తిక్కుగానే మీరు పాముకోవాలన్నమాట. మీకు నేను వీడియోలో చూపిస్తాను చూడండి. కొంచెం తిక్కుగానే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు ఈ ఉల్లిపాయల స్టఫ్ మనం రెడీ చేసుకుంటున్నాం కదా, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు దీనిపైన వేసుకొని లైట్గా కొంచెం పొడిపిండి వేసుకొని రొట్టెల కర్రతో కొంచెం అద్దుకోవాలన్నమాట. అంటే స్టిక్ అయిపోవాలి పిండిలోని ఉల్లిపాయలన్నీ. అప్పుడే మీకు ఫ్రై చేసినప్పుడు అవి బయటికి రాకుండా ఉంటుందన్నమాట. లైట్గానే మీరు ప్రెస్ చేయాలి, అంతేనండి. ఇప్పుడు ఒక తవా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఇది ఇలా జాగ్రత్తగా, అంటే ఉల్లిపాయల సైడ్ పైన ఉన్నట్టు చూసుకొని పెట్టుకోవాలన్నమాట. దానిపైన కూడా కొంచెం ఆయిల్ మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేశాక కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేశాక అట్లగారితో ఇలా ప్రెస్ చేయాలండి. అప్పుడు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. 2 వైపులు మనకి చక్కగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇంకా కొంచెం డార్క్ కలర్ ఫ్రై అయినా కూడా బాగుంటుందండి. ఉల్లిపాయలు తిన్నప్పుడు మంచి రుచి వస్తుందన్నమాట. 2 వైపులు ఆయిల్ రాసుకొని మీరు రోటీ ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లోనే కాదండి, నైట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. డయాబెటిక్ వాళ్ళకైతే చాలా మంచిదండి. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.